బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దస్పత్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు అనంత్ భాయ్ మరియు హరిప్రియ మధ్య డిస్కషను క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో మనకి ఈ పోడ్కాస్ట్ ద్వారా మంచి సందేశమును, యూత్కి వచ్చేటువంటి డౌట్స్, దానికి సమాధానం అనంత్ భాయ్ ఏం చెప్తున్నారో అది తెలుసుకుందాము. మానవులు ఎందుకు దుఃఖిస్తూ ఉన్నారు? కర్మ మరియు పునర్జన్మ యొక్క నిజమైన రహస్యము అనేది మనము ఫస్ట్ పార్ట్ 1లో మీకు తెలుపుతూ ఉన్నాము. అసలు నిజ రహస్యం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, భగవంతుని యొక్క పేరు తీసుకుందాం. ఆయన పైన దృష్టి పెట్టండి, ఆయన చెప్పిన జ్ఞానం పైన దృష్టి పెట్టండి, ఆత్మ పైన దృష్టి పెట్టండి అంటారు. జీవితంలో ఇక చాలు అనుకుంటారు. మనకి రోజు శాస్త్రాల్లో కూడా చెప్పారు ఒకసారి, 7 రోజుల్లో మోక్షం లభిస్తుంది అని. పరిషత్ మహారాజుకు 7 రోజుల్లో పాము కాటుకు చనిపోతాడు అని, మరి వాసుకి పాము వచ్చి కాటేస్తుంది, చనిపోతాడు అనుకున్నప్పుడు, మరి ఈ 7 రోజుల్లో నేను మోక్షాన్ని పొందాలి అనుకొని భాగవతం ఋషుల ద్వారా తెలుసుకున్నారు. అంటే సాధ్యమే కదా ఎవరికైనా కూడా. మరి దాన్ని ఎలా పొందాలి? దీని యొక్క పూర్తి సత్యం ఎంతమంది వెతుకుతూ ఉన్నారు? చాలా సంవత్సరాల నుండి ఈ కథను మనం వింటూ ఉన్నాం. అయితే దీనికి ప్రాక్టీస్ అనేది కావాలి. ఆత్మ చైతన్య స్థాయికి ప్రాక్టీస్ అనేది కావాలి అంటూ ఉన్నారు అనంతభాయ్. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా సాధించగలం. ఆ చైతన్య స్థాయికి, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్కు చేరుకోలేదంటే మనం ఇంకా ముందు ప్రాక్టీస్ ఎక్కువ కావాలి అని అర్థం. ప్రాక్టీస్ చేయాలి. ఇది చివరికి మరి జన్మ వరకు కర్మ బంధనాలు సమాప్తం అయ్యేంత వరకు కూడా చేస్తూనే ఉండాలి. అంటే కర్మ బంధనాలు మిగిలి ఉంటే, ప్రారంధం మిగిలి ఉంటే జన్మలు తప్పవు. కాబట్టి ఒకే ఒక జన్మ మనదిగా భావించి, మనం ఏదో ఈ ఒక్క జన్మే కదా, అనుభవిద్దాం, తిందాం, తాగుదాం, మజా చేద్దాం అనుకునే వాళ్ళకి ఇంక ఎన్ని జన్మలు ఎత్తినా వీళ్ళకి ఆత్మజ్ఞానం అనేది ఉండనే ఉండదు. అది ఆత్మజ్ఞానం అనేది ఇవ్వబడలేదు. పురుషార్థం కోసం ఇవ్వబడింది ఈ మానవ జన్మ అని ఎవరు అనుకుంటూ ఉంటారు? అంటే పురుషార్థం దేనికోసం పురుషార్థం చేయాలి అనే ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది. ఆత్మ నుండి పరమాత్మగా అవ్వటానికి, బ్రహ్మస్వరూపం ఆత్మగా అవ్వటానికి మనుష్య జన్మ పురుషార్థం కోసం ఇవ్వబడింది. ఆధ్యాత్మికంలో వెళ్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద బ్రహ్మాండం ఉంది, ఎంత పెద్ద స్పేస్ ఉంది, ఎంత పెద్ద అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి, దీనిలో జీవం ఉన్నదా? ఆధ్యాత్మికంగా దీని గురించి చెప్పాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తున్నాం, దీని ఉనికి యొక్క జ్ఞానం చెప్తున్నాం. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏమి చెయ్యాలి? మా బుద్ధి మరి అజ్ఞానంతో ఎందుకు నిండి ఉంది? అజ్ఞానంలో ఉంటే డెఫినెట్లీ మనల్ని అందరూ కూడా ఇరికించేస్తూ ఉంటారు, బంధనాల్లో ఇరికిచ్చేస్తూ ఉంటారు. మనం చాలా మరి అప్పుడు జాలంలో పడిపోతూ ఉంటాం, మాయాజాలం. మనం దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే మనసు మీద కంట్రోల్ లేకపోతే మనం ఎవరి బంధనంలోనైనా పడకు పడుకొని పోతాం. ఇల్లు, టెక్నాలజం, ప్రాసెస్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ స్పిరిచువల్గా కాకపోతే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? మాయా బుద్ధిని మరి గందరగోళంగా చేసేస్తూ ఉంటుంది. ఆత్మ వరకు చేరుకొనివ్వదు. ఆత్మ వరకు చేరుకున్నవాడు జీవితం ముక్తుడవుతాడా? బుద్ధి బంధించబడడు. అతనికి ఫ్రీడమ్ కావాలి. అతడు జీవిత ముక్తుడవుతాడు. మన తల్లిదండ్రులకి కదా బుద్ధి ఉంది అనుకుంటారు. జీవితంలో చెడు కర్మలు చేశారు, వారి గతి అధోగతిలోకి దిగజారిపోయినది. మీరు వారిని ఎంతగా ప్రేమించినా అంత మరి ఎంతవరకు వారిని ఉద్ధరించగలుగుతారు? అప్పుడు మీరు కూడా అదే యోనిలోకి వెళ్ళిపోవాల్సే వస్తూ ఉంటుంది. అందుకనే 84 లక్షల యోనుల్లో ఎక్కడెక్కడికి వెళతారో, ఎలా భ్రమిస్తూ ఉంటారో తెలియనే తెలియదు. కాబట్టి ఇది
గుర్తించండి, ఆలోచించండి అని అంటూ ఉన్నారు అనంతుభాయ్. ఈనాటి యూత్ కూడా అడిగే ప్రశ్న ఏంటి అంటే, హరిప్రియ అడుగుతూ ఉంది, మరి ఒకటే మానవ జన్మ లభించింది అని అంటారు కదా, మరి ఎంజాయ్ చేయండి అంటారు. కాబట్టి ఆధ్యాత్మికం ఏం అవసరం అని, ఇది వృద్ధాప్యం కోసమే, ఏదో ముసలోళ్ళం అయిన తర్వాత కృష్ణారామ అనుకుంటూ ఆధ్యాత్మికంలో ఉంటే సరిపోతుంది కదా అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది చాలా మిస్టిక్ అన్నమాట. ఒకే జన్మ లభించింది, మానవ జన్మ. ఇది వెస్టర్న్ ఫిలాసఫీ. కానీ మన సనాతనంలో అనంత జన్మల విషయం ఉన్నది. అంటే వెస్ట్రన్ టైప్‌లో ఏం చెప్తారంటే, మానవ జన్మ ఒకసారి లభించింది, తినండి, తాగండి, అనుభవించండి అనే చెప్తూ ఉంటారు. కానీ సనాతన ధర్మంలో అనంతమైన జన్మలు, అనంతమైనటువంటి కర్మల ఫలితాలు ఉంటూనే ఉంటాయని. ఈ సృష్టి కోట్ల సంవత్సరాల నుండి నడుస్తూనే ఉంది. మానవుడు కూడా చాలాసార్లు జన్మ తీసుకున్నాడు. ముందు ముందు కూడా జన్మ తీసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మికం బాల్యం నుండి మొదలు పెట్టాలి. భక్తి నుండి జ్ఞానము, జ్ఞానం నుండి మోక్షము లభిస్తుంది. మనుష్య జన్మ పురుషార్థం కోసం ఇవ్వబడింది. ఆత్మ నుండి పరమాత్మ వరకు కూడా మనము రోజు కూడా మనం చేరుకోవటానికి కొద్ది గొప్ప సాధన అనేది చేయాలి. ఈరోజు యూత్ హ్యాపీనెస్, ఎంజాయ్ అంటూ చేసేస్తూ ఉన్నారు. మ్, శాంతిని మిస్సింగ్ అవుతూ ఉన్నారు. హ్యాపీనెస్ మరియు పీస్కున్న తేడా ఏంటి అనంతమై అని అడుగుతుంది హరిప్రియ. ప్రతి ఒక్క వ్యక్తి శాంతి కోసమే వెతుకుతూ ఉన్నాడు. సుఖము, దుఃఖము రెండు అస్థిరమైనవే. సుఖం వెనక్కి వెళ్తే శాంతి పోతుంది. నిష్కామ కర్మల ద్వారా శాంతి లభిస్తుంది. శాంతి లేకుండా జీవితం చివర్లో వృధా అనిపిస్తూ ఉంటుంది. ఎంత సంపాదించినా, ఎంతమంది ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా, అయినా కూడా శాంతి లేదు నా జీవితానికి అనుకుంటే మీ జీవితం అంతా వృధానే కదా. కాబట్టి శాంతి పైన దృష్టి పెట్టండి. హ్యాపీనెస్ అదంతట అదే వస్తుంది. శాంతి లోపల ఉంటే ఆత్మ యొక్క మూల స్వరూపం సచ్చిత్ ఆనంద స్వరూపం. పరమాత్మకు ఎందుకు తీసుకోవాలి, పరమాత్మను ఎందుకు జ్ఞాపం చేయాలి అని చాలామంది అంటూ ఉంటారు. అయితే దీనికి ఏంటి ప్రశ్న సమాధానం అనగా, పరమాత్మ మన యొక్క క్రియేటర్ అని తెలుసుకోకపోతే జీవితం అసంపూర్ణంగానే ఉంటుంది. చూడండి, పిల్లలు తల్లిదండ్రులను వెతికినట్టు ఆత్మ పరమాత్మను వెతుకుతూ ఉంది. తప్పిపోయిన పిల్లవాడు ఉన్నాడు. వాడు తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియక వెతుకుతూ ఉంటారు. పిల్లవాడు తప్పిపోయాడు. తల్లిదండ్రులు కూడా పిల్లవాడిని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. అదేవిధంగా ఆత్మ పరమాత్మను వెతుకుతూ ఉంటుంది. ఇది తెలుసుకోవటం వల్ల జీవితం యొక్క కర్మ పూర్తవుతుంది. అంటే పరమాత్మను తెలుసుకోవటంతో కర్మ పూర్తవుతుందని కాదు. పరమాత్మను తెలుసుకుంటే క్రియేటర్ని తెలుసుకున్నట్టు, క్రియేటర్ని తెలుసుకుంటే క్రియేషన్ యొక్క ఆది మధ్య అంత జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. అంటే సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం తెలుసుకోవటంతో నేనెవరు, ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ఏం చేయటం కోసం వచ్చాను అనేది తెలుసుకోవాలి. ఇదే సైన్స్ చెప్తుంది. బ్రెయిన్ కాన్షియస్నెస్ను సృష్టిస్తుంది. ఆధ్యాత్మికం చెప్తుంది కాన్షియస్నెస్ అనేది ముందు ఉండాలి. చైతన్యం మనసు కంటే పెద్దది. చైతన్యం స్టోరేజ్ ఉంది, మనసు దాని చిన్న భాగం. బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. చైతన్యంలో సంస్కారాలు మరియు కర్మలు జమ చేయబడతాయి. ఆధ్యాత్మికం సైన్సు మరియు స్పేస్ను ఎలా చేర్చాలి? ఆధ్యాత్మికం ఉనికి యొక్క జ్ఞానం ఇస్తుంది. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని తెలుసుకున్నప్పుడు సైన్స్ లిమిటెడ్గా ఉంటుంది. ఆధ్యాత్మికం బ్రహ్మాండం మరియు జీవనాన్ని అర్థం చేస్తుంది. సైన్సు సాధనాలను ఉపయోగించండి. ఆధ్యాత్మికంలో జగత్తు నుండి సాకార జగత్తులోకి వస్తూ ఉంటుంది. ఏదైనా సరే సూక్ష్మ జగత్తు నుండి సాకార జగత్తులోకి వస్తూ ఉంది అని తెలుసుకుంటూ ఉన్నాం. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాబు చెప్పినటువంటి దివ్య జ్ఞానముని మీరు అర్థం చేసుకోండి. పూర్తిగా మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.